గురుగారు మరొక సందేహం అండి. రాజేశ్వరి గారు గూడూరు నుంచి రాస్తున్నారు. పుత్ర గణపతి వ్రతం ఆచరిస్తే కలిగే శుభ ఫలితాలు ఏమిటి తెలియజేయగలరంటూ కోరుతున్నారు. సంతానేచ్ఛ సిద్ధించడానికి కూడా గణేశుడు సహకరిస్తాడు. ఆయన సాక్షాత్తు విష్ణు స్వరూపుడుగా మనం శాస్త్రాల్లో చెప్పాం. అందుకే శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని పార్వతీదేవి సాక్షాత్తు విష్ణుమూర్తిని ప్రార్థన చేసింది, నాకు పుత్రప్రాప్తి కలగాలి అని చెప్పేసి. అప్పుడు సాక్షాత్తు విష్ణుమూర్తియే చిన్న బాలుడి రూపంలో ఆమెకు ఆ విధంగా ఉయ్యాల్లో పుత్రుడుగా ఆవిర్భవించాడు అని చెప్పేసి మనకు గణేశ పురాణం తెలియజేస్తుంది. అందుచేత సంతానేచ్ఛ సిద్ధింపాలి అనుకునేటువంటి వాళ్ళు పుత్ర గణపతి వ్రతం అని చెప్పేసి ఉంటుంది. ఆ పుత్ర గణపతి వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే తప్పనిసరిగా సంతానేచ్ఛ సిద్ధింపజేసుకోవడానికి గణేశుడు తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదింపజేస్తాడు సుమా అని చెప్పేసి శాస్త్రం.